బ్రేక్ చూస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో అపరిశుభ్రత లోపం స్థానికుల్లో ఆందోళనకు గురి చేస్తుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటాపురం, రెబెల్ల పలు గ్రామాల్లో చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో గ్రామస్తులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి అంటువ్యాధుల బారిన పడుతున్నారు. వర్షపు నీరు, మురికి నీరు రోడ్లపై నిలిచి ఇన్నర్లోకి చేరుతున్నాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చలనం రావటం లేదని కూడా మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వరంగల్ నుంచి మౌనిష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలానికి చెందినటువంటి వెంకటాపురం, రేబల్లి గ్రామాలలో పరిశుభ్రత లోపం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. వర్షాలు పడితే మురికి కాలువలు లేక ఇళ్లలోకి మురుగునీరు చేరుతుంది. దీనివల్ల పిల్లలు, పెద్దలు అనారోగ్య పాలవుతున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి వైరల్ ఫీవర్లతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువలు ఉన్నా అవి చెత్తా చెదరంతో నిండిపోవడం వల్ల వర్షపు నీరు, బురద నీరు రోడ్ల మీద నిలుస్తున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఇదే దుగ్గొండి మండలానికి చెందిన రేబెల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పారిశుద్ధ పట్టించుకోవడం లేదని ఇటు గ్రామస్తులు వాపోతున్నారు. అందువల్ల రోడ్లు మొత్తం చెత్తా చెదరంతో నిండిపోతున్నాయని, సైడ్ కాలువలు తీయించడం లేదని, దానివల్ల కాలువల నిండా నీరు చేరి దుర్గంధం వస్తుందని గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పరిశుభ్రత పట్ల పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు చెప్తున్నారు. ఇటు కార్యదర్శి మరియు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వల్లనే ప్రజలందరూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల బారిన పడుతున్నారని, పంచాయతీ ఆవరణ కూడా మొత్తం చెత్తా చెదరంతో నిండి ఉండడం వల్ల అధికారుల నిర్లక్ష్యం నిలువెత్తు నిరాదర్శనంగా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ పారిశుద్ధ లోపం, అదే శానిటేషన్ సమయపాలన పాటించకపోవడం లాంటివి ఇటు అధికారులు చేస్తున్నట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇటు సీసీ రోడ్లన్నీ నీళ్లతో, బురదతో నిండి ఉండి ప్రజలు నడవలేని స్థితిలో ఉంటున్నారని, అదేవిధంగా గ్రామ పంచాయతీకి వెళ్లే ప్రధాన రహదారి మార్గం మొత్తం చెత్తా చెదారం, గుంతలతో, నీటితో నిండి ఉండి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అయితే గ్రామస్తులు తెలుపుతున్నారు. కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు బాధపడుతున్నారు. అదేవిధంగా పశువుల హాస్పిటల్ కొరకు వేసినటువంటి పైపు స్కూల్ వద్దనే నిరుపయోగం పడి ఉన్నాయని, గ్రామ పంచాయతీ హాల్లో లైట్లు 24 గంటలు వెలుగుతూనే ఉంటున్నాయని ప్రజలు అడిగితే ఇటు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఇటు అంటువ్యాధుల బారి నుండి ప్రజల కాపాడాలంటూ అయితే గ్రామస్తులు తెలుపుతున్నట్టు తెలుస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మౌనిష్. చెత్త చెదారం పెరిగిపోయి ఉన్నది. ఇది 3000 ఓటర్ల పెద్ద విలేజ్. ఇది పక్క మంగళ దండలో కూడా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. చాలా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. బీసీ కాలనీ దగ్గర కూడా సైడ్ డ్రైనేజీలు అన్నీ కూరకపోయినాయి. ఎక్కడ చెత్త చెదారం అంతా పేరుకపోయినది. పలుమార్లు దీన్ని కార్యదర్శి దృష్టి తీసుకపోయినా కూడా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంటుంది. దీని గురించి ఎవరు స్పందించట్లేదు. అధికారులు తక్షణమే దీని గురించి స్పందించి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిందిగా. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.